ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 24వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశము సాత్వికుడైన రాజు. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక. దేని బిడ్డారా, ఈ దినాల్లో మనము ఆ యేసు ప్రభు రాజులకు రాజు అని, పరిశుద్ధులకు రాజు అని, మహిమ గల రాజు అని, ఈ రాజాది రాజు అయినటువంటి ప్రియ ప్రభువుని గురించి ఈ క్రిస్మస్ దినాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ దినం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేని బిడ్డ, దేవుని యేసు ప్రభు వారు సాత్వికుడైన రాజు. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకున్న ఏదని నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణమును విశ్రాంతిని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువారు సెలవిచ్చారు. క్రీస్తు ప్రభువారి యొక్క సాత్వికం శోధింపబడు గడియలు ఆసనమయ్యాను. ఆయన గడ్డములోని వెంట్రుకలు పట్టుకుని లాగిరి, తల మీద గుద్దిరి, ముఖం మీద ఉమ్మివేసిరి, ఎగతాళి చేసిరి, పరిహసించిరి. అయినను ప్రియ ప్రభువారు నోరు తెరవలేదు. తాను సాత్వికుడైన రాజును నిరూపించాడు. దేవుని బిడ్డారా, ఆయన మీరు రాజుగా ఉన్నాడలా మీ సహనమును సకల జనులకు తెలియనీయడని ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు సెలవిస్తున్నాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆ కీర్తన 147 కీర్తన 6వ వచనం. సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమని 1 తిమోతి 6:11 6వ అధ్యాయం 11వ వచనం పౌలు గారు చెప్తున్నాడు. 4వదిగా ఆయన సర్వభూమికి రాజు. దేవుడు సర్వభూమికే రాజు అయినాడు. రమ్యంగా కీర్తన పాడుడని కీర్తన 47 కీర్తన 7వ వచనం చూస్తున్నాం. బెత్లెహేములో జన్మించినందున ఆయన ఇశ్రాయేలుకి మాత్రమే రాజు అని చెప్పజాలం. ప్రపంచం యొక్క సెంటర్ పాయింట్ను ఎక్కడున్నదని శాస్త్రవేత్తలు అడిగిన వారి పరిశోధన జరిపి బెత్లెహేం అని చెప్పుదురు. బెత్లెహేం ప్రపంచం అంతటికీ మధ్యస్థలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వభూమికి రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో జన్మించుటను బట్టి విశ్వము చెందనక్కర్లేదు. భూమియు దాని సంపూర్ణతను, లోకమును దాని నివాసులను యెహోవా అని కీర్తన 24 కీర్తన 1వ వచనం చూస్తున్నాం. 5వదిగా నీతిని బట్టి ఆ రాజ్య పరిపాలన చేయు రాజు. ఆలకించుడు రాజు ఆ నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయనని యెషయా 32వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. నీతి న్యాయంతో పాలించి రాజు వస్తున్నాడని ప్రవక్త తెలియజేశాడు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. నా రాజు అని దావీదు హక్కుపూర్వకంగా పలికను. కీర్తన 5వ కీర్తన 2వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడని ఆసాపు చెప్పుచున్నాడు. కీర్తన 74 కీర్తన 12 వచ్చాను. ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు అనగా షాలేము రాజు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. ఆయన సదాకాలం రాజుగా ఉన్నట్లుగా ఇర్మీయా 10వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. న్యాయం బట్టి ఆయన జనులను పరిపాలన చేయనని కీర్తన 96 కీర్తన 10వ వచనం చూస్తున్నాం. న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని కీర్తన 7వ కీర్తన 11వ వచనం చూస్తున్నాం. ఆయనను మీరు ఎరిగి ఉన్నారు. ఆయన మీ కొరకు జన్మించిన ప్రియరక్షకుడగు క్రీస్తు ప్రభువారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు వెతుకుచ్చు పొరపాటున హేరోదు భవనంకు వెళ్ళారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనకు తెలుసు. ఆయన పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. కృపాసత్య సంపూర్ణంగా ఆయన మన మధ్య నివాసం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యేసు క్రీస్తు ప్రభు అయిన రాజులకు రాజు. ఆ రాజుని నీ హృదయంలో ఈ క్రిస్మస్ దినాల్లో ఆహ్వానిస్తావా? దేవుని బిడ్డ, నేడే నీ హృదయాన్ని తెరుము. ఆయన హృదయం అనే తలుపున నిలిచుండి ఆయన తట్టుచున్నాడు. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని తెలుస్తావా? ప్రభు నీ హృదయంలో రావాలని ఆశపడుతున్నాడు. నేడే యేసుని నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించమని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం నాయన. ఈ క్రిస్మస్ దినాలు మేము రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఉన్నట్టుగా మేము అనేక విషయాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకరిటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించినారు. ఎవరైతే దగ్గులతో, రంపలతో, మా నాయన ఈ యొక్క చలికాలంలో జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, వైరస్తో బాధపడుతున్నారు
నాయన క్యాన్సర్స్తో బాధపడుతున్నారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా ఈ క్రిస్మస్ దినాలు ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు జరుగుతున్న పరిచయం దీవించి నీ దినదాసులను, దాసురాలు, విధవరాలు, దిక్కు లేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని, ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించమని, క్షేమకరం ప్రయాణాలు దయచేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.